గం 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 గణాధిపతియే నమ. మిత్రమా, మైలతుత్తం కట్టు. ఈ మైలతుత్తం కట్టు ఎలా చేయాలి అంటే, నవాసాగ్రము ఒక 20 గ్రాములు తీసుకోండి, పటికి ఒక 20 గ్రాములు తీసుకోండి, సవీరం 20 గ్రాములు, ముద్ద ఆరతి కర్పూరం అంటే మనము దేవుని దగ్గర వెలిగించే కర్పూరం అన్నమాట. ముద్ద ఆరతి కర్పూరం, వీటిని మొత్తం సమతూకాలుగా తీసుకోవాలి. మనం తీసుకొని వీటిని ఏం చేయాలి, మనం జిల్లెడు పాలతో బాగా నూరాల. ఇవన్నీ వీటితోటి జిల్లెడు పాలతోటి నూరిన తర్వాత దాన్ని తీసి బాగా బిల్లగట్టేసి ఎండబెట్టి మనం ఏం చేయాలి, పుటం వేయాలి. పుటం వేస్తే భస్మం అయింది. లేదా మీరు ఇవన్నీ బాగా నూరేసుకున్న తర్వాత జిల్లెడ పాలతో నూరి మైలతుత్తానికి కింద పైన పెట్టండి. మైలతుత్తం ఎంత తీసుకోవాలి, అప్పుడు 20 గ్రాముల నవాసాగరము, 20 గ్రాముల పటికి, సవీరం 20 గ్రాములు, ముద్దారతి కర్పూరం 20 గ్రాములు, కొన్ని 4 20 80 గ్రాములు అయింది. 80 గ్రాములకి ఎంత పెట్టాలి, మనం 30 గ్రాములు పెట్టుకోవాలి. ఈ 30 గ్రాములు కింద 40 పైన 40 పెట్టుకున్నా, 40 పెట్టుకున్నా బాధ లేదు. ఇలా జిల్లెడు పాలతో నూరి బిల్లగట్టేసి అది కింద పైన పెట్టేసి కవచం ఇచ్చి ఆరబెట్టి ఒక 25 పిడకలతో పుటమేయండి. తుత్తము మంచి కట్టుద్ది. ఓకేనా? దాన్ని తీసుకొని మనము ముందుకు పోయే సూచనలు అవకాశాలు ఉంటాయన్నమాట. ఓకేనా? ఓకే. విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా.